హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాన్ ఎస్పిరెంట్ టీఎస్పీఎస్సీ. మనం గత వీడియోలో సోషాలజీకి సంబంధించిన బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను సోషల్కి సంబంధించిన ఒక 4 బుక్స్ గురించి రివ్యూ చేసినాను. అది మన ఛానల్లో వీడియోలో ఉంటే చూడండి ఒకసారి. విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన 2 బుక్స్, అదే శ్రావణ్ శ్రీరామ్ బుక్, మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ గురించి రివ్యూ చేశాను. ఈ ముగ్గురు ఆథర్స్ గురించి నేను టోటల్ రివ్యూ చేశాను. కొందరు ఏమంటారంటే బుక్స్ ఎక్కువ లెంత్ ఉన్నాయి కదా, కొద్దిగా షార్ట్ కట్ బుక్ ఉంటే చెప్పండి అని అడిగినారు. అందుకని ఈ బుక్ రివ్యూ చేస్తున్నా ఈరోజు. ఈ బుక్ మన కాస్ట్ వచ్చి యావరేజ్గా మనకు ఒక 150 నుంచి 160 మధ్యలో దొరుకుతుంది నియర్ బుక్ స్టాల్లో. ఇది ఒక 150 పేజెస్ అట్లుంది. అవి 700, 800 పేజెస్, 500 పేజెస్ ఉన్నాయి కదా, దానికని చాలా తక్కువ ఉంటుంది. 150 పేజెస్ ఉంది. దీనిలో మ్యాటర్ ఉందా లేదా, ఈ బుక్ పనిచేస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఈ బుక్లో సేమ్ సిలబస్ మన గ్రూప్ 1, అది గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన సిలబస్ ఉంది. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 యూనిట్లు ఉన్నాయి ఇందులో. సోషల్ ఇష్యూస్, సోషల్ స్ట్రక్చరు, సోషల్ మూమెంట్స్, అట్లా 5 యూనిట్లు మనకు ఉన్నాయి. ఇలా కొద్దిగా మైనస్ ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాలసీలు ఇందులో లేవు. కొద్దిగా అప్డేషన్ ఉంటే బాగుండు. ఇది 2023 ఎడిషన్ కాబట్టి మేబీ కొత్త ఎడిషన్ వస్తుండొచ్చు, చూద్దాం. దీనికి సంబంధించిన 5 యూనిట్లు. ఇది సొసైటీ ఫస్ట్ యూనిట్ అనమాట. డైరెక్ట్ ఇది ఎట్లుందంటే మనకు ఈ బుక్ ఎలా ఉందంటే, ఒక ముక్కలో చెప్పాలంటే మనం ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్టే ఉంది. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసాంగా, సేమ్ యాజ్ ఇస్ అలానే ఉంది. ఎక్కువ లెంత్ ల్యాగ్ లేదు, ఎక్కువ లెంత్ లేదు. కావాల్సిన మ్యాటర్ ఒకటే ఉంది ఇందులో. ఇగో జాజ్మన్ వ్యవస్థ, అది వైజర్ తీసుకొచ్చిండు అట్లా. అలాంటి కొన్ని ఇంపార్టెంట్. అసలు జాజ్మన్ వ్యవస్థ అంటే ఏంది, జస్ట్ దాని మీనింగ్ అంతే, పెద్ద డెప్త్ లేదు, దానికి డెఫినేషన్స్ అవి లేవు. ఇవి కులాల వారీగా అంటే మతాల వారికి సంబంధించిన జనాభా, వాటి పర్సంటేజ్ ఇట్లా ఇచ్చినారు. సింపుల్గా మనకు ప్రతి చాప్టరు అంటే ప్రతి యూనిట్లో ప్రతి చాప్టరు ఒక 2 to 3 పేజెస్, 4 పేజెస్ అంతే ఉంది, అంత మించి లేదు. ఇది కంప్లీట్గా ఈ బుక్ మనకు ఒక 150 పేజెస్ ఉంది కాబట్టి యావరేజ్గా మనకు 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ అయితే చదివితే. మనకు టైం లేదు, ఇంకా మాకు చదివే ఓపిక లేదు, టైం లేదు, మాకు వర్క్ చేస్తున్నాం బయట అంటే ఈ బుక్ తీసుకొని సరిపోతుండొచ్చు మేబీ. మనకు యావరేజ్గా మనకు ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి సోషాలజీలో. మనం దీన్ని తక్కువ అంచనా వేయలేం. ఎక్కువ కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు సోషాలజీలో. అది మనం దృష్టిలో పెట్టుకొని మనం డైలీ పేపర్ లేకపోతే మ్యాగజైన్స్ అలాంటివి చదువుకుంటా, లేకపోతే మన తెలంగాణ మ్యాగజైన్ చదువుకుంటా మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఇది వెట్టి చాకరికి సంబంధించింది. చూద్దాం ఒకసారి. వెట్టి చాకరికి సంబంధించిన వాటి పద్ధతులు, అప్పుడు ఎలా ఉంది, దానికి సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇట్లా కొన్ని ఇచ్చాడు అనమాట మనకు సంబంధించినవి. లింగ నిష్పత్తి, లేకపోతే జనాభాది, ఈ జోగిని వ్యవస్థ గురించి ఆశ్రయ్, నిర్మల తీసుకొచ్చింది. ఇలా మనకు ఎక్కువ డెప్త్ కాకుండా, మరి ల్యాగ్ కాకుండా షార్ట్ కట్లో ఉంది. సారీ, ఇదన్నమాట బుక్. ఈ సోషల్ మూమెంట్స్ ఉన్నాయి ఇందులో, సామాజిక ఉద్యమాలు. ఒకసారి చూద్దాం. మహిళా సంక్షేమం కోసం పథకాలు, ఇవి కొత్త అప్డేషన్. మహిళా సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మనకు గృహలక్ష్మి ఇలాంటి కొన్ని రావాలి. ఆర్టీసీ బస్సులో ఫ్రీ. ఇప్పుడు కేసీఆర్ కిట్టు ఈ ఓల్డ్ ఉంది అన్నమాట. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్, ఆరోగ్యశ్రీ, టీసీ. నెక్స్ట్ మనకి ఇందులో యాడ్ అవ్వాల్సినవి, మనకు మహాలక్ష్మి పథకం లేదు. ఇది కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా, చేంజ్ అయింది కాబట్టి తీసుకొచ్చి, ఇది లాస్ట్ ఇయర్ ఎడిషన్ కాబట్టి అక్టోబర్ అప్పుడు వచ్చింది కాబట్టి ఇందులో ఉండేది అప్డేషన్. మేబీ మీకు టైం లేదు, మాకు చదివే టైం లేదని వాళ్ళు ఈ బుక్ తీసుకోండి, సరిపోతుంది. మనకు ఖచ్చితంగా మార్కులు ఎందుకు వస్తాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ చాలా టఫ్ అడుగుతున్నాడు. మనం గతంలో జరిగిన ఏపీపీఎస్ గ్రూప్స్ ఎగ్జామ్ చూస్తే మీకే తెలుస్తుంది ఎంత టఫ్ ఇస్తుండో క్వశ్చన్స్. మన టీఎస్పీఎస్సీ ఇట్లా అంతే టఫ్ ఉంటుంది, మీరేం అట్లా నెగ్లెక్ట్ చేయకండి. కులానికి సంబంధించింది చిన్న షార్ట్ కట్ ఇచ్చినాడు. ఇట్లా క్యాస్ట్ అనేది ఆంగ్ల పదంలో, ఇట్లా దానికి సంబంధించిన లక్షణాలు, వాటి వ్యవస్థ, విధానాలు, విధులు, కుల వ్యవస్థల కన్నా నష్టాలు ఏంటి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, అసలు కుల వ్యవస్థ ఎలా ఇట్లా కొద్ది షార్ట్ కట్ అంతే, ఎక్కువ లేదు డెప్త్. మేబీ బుక్ సరిపోకపోవచ్చు మనకు, మీరు తీసుకోకపోవడమే ఇది బెటర్ అనమాట బుక్. ఎందుకంటే మనం చదివిందన్నా మన సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇది కొద్దిగా దీనిపైన వేసిన బాలకృష్ణ కమిషన్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ మనకు కీ పాయింట్స్ ఒకటి ఇచ్చినాడు ఈ బుక్లో. జస్ట్ 150
50 మార్క్స్‌కి 150 పేజెస్ అంటే సరిపోదు. మనం ఇక దానికి మించి ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకు మార్కులొస్తాయి. ఓకే. బుక్ ఓవరాల్‌గా చూస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఒక 50% అంతే. 100కి 100% మనం ఇందులో నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేం క్వెషన్స్. ఈ మధ్యకాలంలో చాలా టఫ్ ఇస్తున్నాడు క్వెషన్స్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏందంటే బెస్ట్ బుక్‌కి వెళ్తేనే మనకు ఏదైనా మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఇదన్నమాట. ఇది పురుషోత్తం రెడ్డి, శ్రీ బద్దం పురుషోత్తం రెడ్డి గారు